మహాగజేంద్రము రాజా మార్గంలో జనుచుంట కుక్కలన్నీ మరుగుటలేదు. అని నా అంతరాత్మను ఎన్ని విధములుగా సరిపెట్టుకుందామన్న లాభమేమి? రేపు ప్రజల ఈ విషయము లోకమునకు వెల్లడి కాక మానదు. అటు పిమ్మట నిరర్థకము దురర్థక ప్రతిపాదకులకు లోకలు అనేక విధముల తలంపక మానరు. ఈ కళంకము నా జీవితంలో స్థానం ఏర్పరచక మానదు. కావున మరణము సర్వ విధములో శ్రేయోదాయకము. మరణము సర్వ విధములో మరణాంతరమైన నీ సరి తప్పున మరణాన్ని పరిహాస అవమాన పాత్రుడికి మానవపతి జీవితం రేపు ప్రజల నా చరిత్రను నాటక రూపమున ప్రదర్శించబడతాయి. కావున మరణము సర్వ విధముల గర్హితము. మరణము సర్వ విధముల గర్హితము. అట్లని జీవించి ఉందమనను పరనారి పరిహాస అవమాన పంట కలంక జీవనను నైమనినుట దుఃఖరము దుస్సహము. ఏమి చేయదు పాదాహితం రథోధ్రయ మూర్ధానమది రోహితే పాదాహితం రథోధ్రయ మూర్ధానమది రోహితే నా ఆద్యోక్తిగా చేతన్నకు భూపరాగమై తన పాదహితం సేపదాలక మానవుని మూర్ధాపదరా వచ్చి తన పగ సాధించుకొనుచుండ సత్యతుండనై సబలుండనై సార్వభౌముడైన నేను ఒక్క ఆడిది నాకు అందించిన పాపపు పౌరుషం నిలుచుకుని నా పౌరుషం నిలుపుకొనసాలని దురాత్ములు యుక్త విచక్షణ జ్ఞానహీనులు పరవంచనా శక్తులుగా పాండవ హతలు పిలిపించినంత మాత్రం మేమేమో రాజా సుయములు కరుగులు అరిగిటమిపో మాకేలా పాపమై సభ సందర్శిని చక్కురించువలే. అహో అంకురించిపో మేమేళ్ళందరితో తిరిగాడు జవాక్షముడి విషయం లోను కావాలి. ఆ లోనైతే ఇవ్వబో ఎలా సమయం నా బంధుకి ప్రవేశించవలే వీక్షించవలే పర్యహసించవలే. ఈ స్థితులను బట్టి